నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు కుండిరెడ్డి. నారా చంద్రబాబు నాయుడు గారు సరిగ్గా 1995 సెప్టెంబర్ 1వ తారీఖున ఆయన ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పటికీ 3 సార్లు ప్రతిపక్ష నేతగా, 3 సార్లు సీఎంగా ఆయన వ్యవహరించారు. ఇప్పుడు 4వసారి ఆంధ్రప్రదేశ్కి సీఎంగా పనిచేస్తున్నారు. మరి ఈ సమయంలో చాలా మంది ఇతర రాష్ట్రాల సీఎంలని అడిగినప్పుడు మీరు ఎవరిని రోల్ మోడల్ గా తీసుకుంటారు, ఏ సీఎం మీకు బెస్ట్ అని అడిగినప్పుడు ప్రతి ఒక్కరు చెప్తారు చంద్రబాబు నాయుడు గారు అని. ఎందుకు అంతమంది సీఎంస్ కి ఈయన ఎందుకు రోల్ మోడల్ గా నిలిచారు? అసలు ఈ 15 ఏళ్ల ఆయన ప్రయాణంలో ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు, ఎలాంటి మార్పులు చేర్పులు చేశారు, అసలు ఆయన జీవితాన్ని, ఆయన ప్రయాణాన్ని చూసి రాష్ట్ర ప్రజలు ఏం నేర్చుకోవాలి, ఇతర సీఎంలు నేర్చుకోవాల్సిందేంటి, అలానే ఈ రాష్ట్రానికి, ఆంధ్ర రాష్ట్రానికి సీఎంగా ఎవరైనా కావాలా అని అడిగితే కేవలం చంద్రబాబు నాయుడు గారే కావాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరూ తిరుగుబాటు వ్యక్తం చేసి ఆయన్ని సీఎంగా గెలిపించుకున్నారు. అంటే ఇప్పటి వరకు కని విని ఎరుగని రీతిలో, అంటే కూటమి ప్రభుత్వం కూడా అనుకోని రీతిలో సీట్స్ ఇచ్చి ఎందుకు రాష్ట్ర ప్రజలు గెలిపించుకున్నారు? వీటన్నిటికీ సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అడుసుమల్లి శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, చంద్రబాబు నాయుడు గారు అనగానే విజనరీ నేత అంటారు. ఇతర రాష్ట్రాల సీఎంని కలిపినప్పుడు కూడా మీకు బెస్ట్ సీఎం ఎవరైనా అడిగినప్పుడు ఫస్ట్ అందరూ చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తున్నారు. అంటే ఈ 3 సార్లు ఆయన సీఎం అయిన తర్వాత రాష్ట్రాలకు ఆయన ఏం చేశారు, ఎందుకు ఒక అంటే ఇతర సీఎంస్ కి రోల్ మోడల్ గా నిలిచారు? ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రి. ఇప్పుడు ఓకే సార్. ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసి మొట్టమొదటిగా బాధ్యతలు తీసుకుని వాళ్ళకి 15 సంవత్సరాలు అవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఒక రికార్డు ఉంది ఈయన పేరునే. ఉమ్మడి రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రిగా చేశాడు. సుదీర్ఘ కాలం, ఎక్కువ కాలం, దాదాపు 9 సంవత్సరాలు. తర్వాత నవ్యాంధ్రకి తొలి ముఖ్యమంత్రి, విభజిత రాష్ట్రానికి నవ్యాంధ్రకి తొలి ముఖ్యమంత్రి, అలాగే 2వసారి ముఖ్యమంత్రి. ఇది ఒక అరుదైన రికార్డు అయింది. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రిగా కూడా 15 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న ముఖ్యమంత్రి ఎవరు లేరు. ఇది ఇంక ఈ రికార్డు చరిత్రలో ఈయన పేరు ఉండిపోతుంది ఒకటి. సరే, ఈయన రాజకీయ ప్రస్థానం, ఆయన ఎదిగిన తీరు ఒక ఆదర్శవంతమైంది, పాఠ్యాంశంగా చేర్చాల్సిన అంశమే. ఎందుకంటే రకరకాల వాళ్ళు సినిమాలు తీసి, వెబ్ సిరీస్లు తీసి ఈయన్ని కొంచెం కించపరిచేలా చూపించిన చాలామంది చంద్రబాబు నాయుడు గారిని ఎంత ప్రైజ్ చేస్తారో, ఎంత ఆదర్శంగా తీసుకుని ఆయన పట్ల అడ్మిరేషన్ తోటి ఉంటారో, అంతకు మించి చాలామంది ఆయన కించపరుస్తూ, లోహుగా చూస్తా తక్కువ చేసి మాట్లాడతారు. ఆ తక్కువ చేసి మాట్లాడే దాంట్లో మనకి ఏమనిపిస్తుంది అంటే వాళ్ళు కుళ్ళు కనిపిస్తుంది, ఉడుకుమొత్తనం కనిపిస్తుంది, ఈర్ష్య అసూయలు కనిపిస్తాయి. ఆయన రాజకీయంగా విద్యార్థి దశ నుంచి రాజకీయాలు ఉన్నాయి. అప్పట్లో యూనివర్సిటీలు, కాలేజీల్లో కూడా రాజకీయాలు ఉండేయండి. స్టూడెంట్స్ యూనియన్ ఉండి, ఒక రకంగా ఇప్పుడు ఆ స్టూడెంట్స్ యూనియన్ లేక ప్రభుత్వాలకు ఒక రకమైన బెడద తప్పింది. స్టూడెంట్స్ యూనియన్ ఉంటే ప్రతి సమస్యకి స్టూడెంట్స్ యూనియన్ స్పందించి చాలా పరిష్కారాలు సాధించారు. వామపక్ష భావజాలంతో ఉన్నవాళ్ళు కానీ, ఆల్ ఇండియా కాంగ్రెస్ అనుబంధ సంస్థలు కానీ అలాగే చాలా గట్టిగా పనిచేసేవారు. ఎస్ఎఫ్ఐ కానీ, ఏఐఎస్ఎఫ్ కానీ స్టూడెంట్స్ యూనియన్ చాలా స్ట్రాంగ్గా పనిచేసినాయి. అవి దాదాపు అంతరించిపోయినాయి, ఇప్పుడు లేవు. కాలేజీలో రామారావు గారు వచ్చిన తర్వాత కాలేజీలో ఎన్నికలు, రాజకీయాలని తీసారు. పిల్లలు కూడా కెరీర్ మీద దృష్టి పెట్టారు, తల్లిదండ్రులు కూడా రాజకీయాల వైపు వెళ్ళనివ్వట్ల. దానివల్ల కూడా కొంత నష్టం జరుగుతుంది. యాక్చువల్గా చిన్నప్పటి నుంచి రాజకీయం అనేటువంటి మన జీవితాలు దశ మార్చేది రాజకీయమే. మనం పరిపాలించేవాడే కదా మన తలరాత రాస్తున్నాడు. అటువంటిప్పుడు అందులో పాల్గొకుండా ఉండటం అనేటువంటి చాలా తప్పు. అందరూ పాల్గొవాలి, మనకు అవగాహన రావాలి. ఇప్పుడున్న పిల్లలకి చాలా మందికి చంద్రబాబు ఏంటి, తెలుగుదేశం పార్టీ ఏంటి, కాంగ్రెస్ ఏంటి, రాజశేఖర రెడ్డి ఏంటి, కేసీఆర్ గారు ఏంటి అనేది చాలా మందికి తెలియదు. అసలు ఆలోచనే ఉండదు కొంతమందికి. మన కెరీర్ ఏదో చదువుకుని వచ్చేసి వాళ్ళు పనులు చేసుకుని పోతున్నారు. దీనివల్ల కూడా కొంత నష్టం జరుగుతుందండి. అవగాహన ఉండాలి మెయిన్. ఆయన ఎమ్మెల్యేగా స్టూడెంట్ రాజకీయాలు చేసాడు. ఎమ్మెల్యేగా గెలిచేటప్పుడు ముందే ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత జన్మభూమి ఇలాంటి కార్యక్రమాలు, శ్రమదానం
ఇలాంటి ఏదైతే చేశాడో అతను ఎన్ని కాకముందే చేశాడు ఆ నియోజకవర్గంలో. రోడ్లు వేయించడం, శ్రమదానం చేయించడం ఇలా చేసి ఆయన జనాల్లో ఒక రకమైన ఇమేజ్ తెచ్చుకున్నాడు. తర్వాత కాంగ్రెస్ టికెట్ తెచ్చుకున్నాడు. ఆయన కాంగ్రెస్ టికెట్ తెచ్చుకున్న తర్వాత గెలిచాడు. కాంగ్రెస్ అంటే ఐ కాంగ్రెస్, అస్తం గుర్తు. అప్పుడు రెడ్డి కాంగ్రెస్ అని కూడా ఉండేది. రాజశేఖర రెడ్డి గారు రెడ్డి కాంగ్రెస్ లో ప్యారల్ గా వచ్చారు వీళ్ళిద్దరు 78లో. కరణం బలరాం, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు, ఈయన రాజశేఖర రెడ్డి, ఇలా చాలా మంది సమకాలీకులు. వీళ్ళంతా 78లో రాజకీయాల్లోకి వచ్చిన వీళ్ళంతా. వెంకయ్యనాయుడు గారు కూడా 78లోనే వచ్చినట్టున్నాడు. ఇలా జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఐ కాంగ్రెస్ తరపున, ఇందిరా కాంగ్రెస్ తరపున ఆయన ఎన్నికల్లో పాల్గొని గెలిచాడు. రాజశేఖర రెడ్డి గారు రెడ్డి కాంగ్రెస్ తరపున ఆవుదోడ గుర్తు అంటే ఇందిరాగాంధీని పక్క దోసేసి రెడ్డి కాంగ్రెస్ అని పెట్టుకున్నారు వాళ్ళు. అప్పుడు ఇందిరాగాంధీ గారు 77లో ఓడిపోయిన తర్వాత ఎమర్జెన్సీ అనంతరం వచ్చిన ఎన్నికల్లో ఇందిరాగాంధీ గారు ఓడిపోయారు జనతా పార్టీ ప్రయోగం వల్ల. అప్పుడు ఈవిడ పని అయిపోయింది, ఇంక మందే రాజ్యం అన్నట్టుగా రెడ్డి కాంగ్రెస్ పెట్టేసుకున్నారు ఇక్కడ. అయితే అదేమైందంటే అది కూడా అందరూ ఐ కాంగ్రెస్ ఇందిరాగాంధీ వైపు ఉన్నారు అంతా. ఆవిడ 78లో ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో బేభత్సంగా గెలిచారు. 77లో కూడా దేశం అంతా జనతా పార్టీ సపోర్ట్ ఇస్తే మన ఆంధ్రప్రదేశ్ మాత్రం కాంగ్రెస్కి సపోర్ట్ చేసింది. అప్పుడు ఇందిరాగాంధీ గారు సపోర్ట్ చేశారు. ఒకే ఒకళ్ళు నెగ్గారు జనతా పార్టీకి, నీలం సంజీవ్ రెడ్డి. అది కూడా దళిత వాడలని తగలెట్టిచ్చేత్తం వలన గెలిచాడు ఆయన. ఓటింగ్ రానివ్వకుండా చేస్తే మొత్తం మేనేజ్ చేసి ఎదురు గెలిచాడు ఆయన. ఆయన రాష్ట్రపతి అయ్యాడు ఆయన. ఆ బలంతో ఇందిరాగాంధీ గారు నమ్మకం ఉండేది మన ఆంధ్రప్రదేశ్ మీద. ఇక్కడ రెడ్లందరూ రెడ్డి కాంగ్రెస్ పెట్టేసుకుని అటే పోతే చెన్నారెడ్డి గారు ఇలాంటి వాళ్ళందరూ లీడ్ చేశారు. ఇక్కడ అందరికీ కూడా ఇందిరా కాంగ్రెస్ గెలుతుందా గెలవుతా అని ఒక సంశయం ఉంది, కానీ 4 రోజులు గ్యారంటీ గెలుపుతా అనుకున్నాం. ఎందుకంటే మాస్ ఇమేజ్ ఉంది ఆవిడకి, జనాల్లో బలం ఉంది. అప్పుడు ఎన్టీ రామారావు గారు పార్టీ కట్ట పెట్టలేదు 78 ఎలక్షన్ ఇది. చంద్రబాబు గారు 78లో ఐ కాంగ్రెస్ నుంచి గెలిచాడు. రాజశేఖర రెడ్డి గారు రెడ్డి కాంగ్రెస్ నుంచి గెలిచాడు. ఎప్పుడైతే ఐ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందో రాజశేఖర రెడ్డి గారు వాళ్ళని తన్నేసి ఇంటికి వచ్చేసాడు. అప్పటి నుంచి వాళ్ళిద్దరు ప్రస్థానం ప్రారంభమైంది ప్యారలల్గా. కానీ చంద్రబాబు నాయుడు గారు మంత్రి అయ్యాడు, రాజశేఖర రెడ్డి గారు కూడా మంత్రి అయ్యాడు. చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత కూడా ఈయన ఐ కాంగ్రెస్ తరపునే పోటీ చేసి తెలుగుదేశానికి వ్యతిరేకంగా పోటీ చేసి ఓడిపోయి రాజకీయాలు మానేశాడు. అప్పుడు ఎన్టీ రామారావు గారు 84 సంక్షేమం అప్పుడు ఈయన వచ్చి ఆదుకున్నాడు, నిలబడ్డాడు. ఈయన వెంకయ్యనాయుడు గారు, జయపాల్ రెడ్డి గారు, వామపక్షాలు అందరూ నిలబెట్టి ఈయన లీడ్ చేశాడు చంద్రబాబు గారు. అప్పుడు ఎన్టీ రామారావు గారు తిరిగి ఈ దేశ చరిత్రలోనే ఒక రికార్డు అది. 30 రోజుల్లో తిరిగి ఏ గవర్నర్ ద్వారా బర్తరఫ్ చేసి రామారావు గారిని పదవీచ్యుతుడిని చేశారో అదే ఇందిరాగాంధీ గారు తిరిగి కూర్చోబెట్టారు, మళ్ళీ ముఖ్యమంత్రిని చేశారు. తర్వాత ఆయన అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్ళాడు. 85లో అప్రతిహత విజయం సాధించాడు ఆయన. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు పదవిని తీసుకోలేదు, ఎన్నికల్లో పోటీ చేయలేదు. అంటే ఓపిక, సహనం చూడండి. యాక్చువల్గా కావాలంటే ఆయనకు సీట్ ఇస్తారు ఎక్కడో చోట, మంత్రి కూడా అయిపోవచ్చు. కానీ పార్టీని బిల్డప్ చేశాడు ఆయన. పార్టీని, క్యాడర్ని రెడీ చేశాడు. ఎందుకంటే రాజకీయ పార్టీ అంటే ఎమోషన్ వల్ల, ఒక సెంటిమెంట్ తోటి గెలవకూడదు. దాని కార్యకర్తల బలం ఉండాలి, సిద్ధాంత బలం ఉండాలి, దాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యకర్తలు ఉండాలనేటువంటిది ఆయన ఈ పార్టీ క్యాడర్ని తయారు చేశాడు. అంచేత ఈ 94, 89లో పార్టీ ఓడిపోయినప్పుడు ఆయన అసెంబ్లీలో రామారావు గారు ఒక ప్రతిజ్ఞ చేసి 1 సంవత్సరం 2 సంవత్సరాలు అసెంబ్లీ రాకపోతే ఈయనే లీడ్ చేశాడు. 94లో పార్టీ గెలిచిన తర్వాత ఒక రాష్ట్ర పిశాచిలాగా దుష్టశక్తితో ఆవరించి సీడ పట్టితే ఆ సీడపీడలు వదిలించి ఈయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ సెప్టెంబర్ 1, 95 నుంచి వాళ్ళకి కరెక్ట్గా 15 సంవత్సరాలు పూర్తయింది. ఏమండి, దాంతో అప్పటి నుంచి ఆయన ఎదుర్కొన్నన్ని సమస్యలు, సంక్షోభాలు, ఎగుడు దిగుళ్ళు, ఉత్థాన పతనాలు ఏ రాజకీయ నాయకుడు ఎదుర్కొని ఉంటాడు. ఎందుకంటే ఆయన కార్యకర్తలందరూ కోరుకున్నారు, నాయకులందరూ కోరుకున్నారు, ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. కానీ ముళ్ళ కిరీటం, ఇంటా బయట కూడా ఆయనకి విమర్శలు వచ్చినాయి. ఆయన విభేదించారు, ఆయనకి వ్యతిరేకంగా పోరాడారు. అప్పటికి ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీయే కాకుండా సొంత పార్టీలో కొంతమంది ఇతను వ్యతిరేకించారు. తర్వాత మళ్ళీ ఇతనితో జాయిన్ అయినా చాలా ఇబ్బంది పడ్డాడు ఆయన. 99 ఎన్నికల్లో గెలవడం అనేటువంటిది రికార్డు అండి. ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే వచ్చిన ఎన్నికలు 4 సంవత్సరాలకే, మధ్యలో 96, 98లో మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. అప్పుడు మిశ్రమ ఫలితాలు వచ్చినాయి పార్లమెంట్ ఎన్నికల్లో. అప్పుడు కొంచెం డౌట్ పడ్డ రాజశేఖర రెడ్డి మనమే నెగ్గెత్తనం అనుకున్నాడు. కానీ 99 ఎన్నికల్లో పనిచేసే ముఖ్యమంత్రిగా
ఈయన గెలిచాడు. ఆ మధ్యకాలంలో నేషనల్ ఫ్రంట్ కానీ నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ కానీ ఇలాగ ఆయన 2 ప్రభుత్వాలను ఏర్పాటు చేయడంలో ఆయన ప్రధాన పాత్ర వహించాడు. అలాగే అదే సమయంలో సరైన సమయంలో సరైన నిర్ణయం వాజ్పేయి గారు సపోర్ట్ చేశాడు. ఈయన జయలలిత గారు ఒక్క ఓటు తోటి ఆ ప్రభుత్వాన్ని కూల్చేస్తే వాజ్పేయి గారు కావాలనుకుంటే ఆ ఒక్క ఓటు మేనేజ్ చేయొచ్చు, కానీ ఆయన ప్రభుత్వం వదులుకున్నాడు. అలాగే ఆయన నిజాయితీ నిరూపించుకుంటే ఆయనకు మద్దతు ఇచ్చి ఈయన మంచి పేరు తెచ్చుకున్నాడు. తర్వాత వాళ్ళిద్దరు కాంబినేషన్లో 99 ఎన్నికలకు వెళ్ళి మళ్ళీ గెలిచారు. 2004లో రాజశేఖర రెడ్డి గారు ఇంక చంద్రబాబు నాయుడు గారిని ఓడించలేము అన్న పరిస్థితుల్లో ఏ అవకాశం ఉంటే అవకాశం వాడి ఎవరుంటే వాళ్ళని కలుపుకుని మొత్తం మీద అధికారంలోకి వచ్చాడు ఆయన. తర్వాత 10 ఏళ్ల పాటు దూరంగా ఉండాల్సి వచ్చింది అధికారానికి. ఆ 10 ఏళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ విమర్శించింది, టీఆర్ఎస్ పార్టీ విమర్శించింది, లక్ష్మీభారత్ విమర్శించింది, ఈ పార్టీలో కొంతమంది బయటకు వచ్చి విమర్శించారు. ఈయన పార్టీ మారిపోయారు చాలామంది. 2009లో గెలిచి మళ్ళీ తెలంగాణ ఉద్యమం లాంటి ఉద్యమంలో కూడా పార్టీ నిలబడి ఉన్నది. ఇలా ఈయన విపరీతమైన ఒత్తిడి ఎదుర్కొన్నాడు. రాష్ట్ర విభజన జరిగింది, అయినా సరే ఇతన్నే సెంట్రల్ తెలంగాణలో ఈ దేశంలో చపాతీ బ్యాచ్ వచ్చి పోటీ చేయొచ్చు, ఇక్కడే పుట్టిన తెలుగుదేశం పార్టీ పోటీ చేయకూడదని మరి ఇక్కడ అంటే అడ్డగోలు వాదం చేసేవారు. అసలు దారుణమైన దాడి అన్నమాట. ఇంకా ఈ పార్టీ ఉండకూడదు అన్నట్టుగా చేశారు. అక్కడేమో జగన్ వాళ్ళ బాబు చచ్చిపోవడం అని చెప్పేసి అతను సెంటిమెంట్తో కొట్టేద్దాం, ఇక్కడ తెలంగాణ ఉద్యమంతో కొట్టేద్దాం, ఇంక ఈ పార్టీ పని అయిపోద్ది అని చాలా మంది పార్టీ దూకేశారు కూడా. ఈయన ప్రతి దానికి ఈయన విమర్శిస్తే జనం ఏం ఆలోచించారంటే ఆంధ్రలో 10 ఏళ్ళ నుంచి ఈయన అధికారానికి దూరంగా ఉన్నాడు కదా, ఈయన ఏం చేసాడు పాపం అందరూ ఏం తిడుతున్నారు అనుకున్నారు. టకాలు 2014లో ఆయన గెలిపించేశారు ఆంధ్రాలో. ఎందుకంటే ఈయన హైదరాబాద్ని డెవలప్ చేసాడు జాగ్రత్తగానే, కొంచెం పని చేసి కూడా అతను ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు మంచి పనివాడు కావాలి మనకి అనుకుని 2014లో గెలిపించుకున్నారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి సెంటిమెంట్ అస్త్రం కూడా పోయింది పక్కకి. తెలంగాణలో కూడా గణనీయమైన ఓట్లు సీట్లు వచ్చినాయి, దాన్ని కావాలని ముక్కు మూసుకు చంపేశారు, అది వేరే విషయం. తెలుగుదేశం తెలంగాణలో తెలుగుదేశాన్ని టెక్కాది మీద చంపేస్తారు చూసారా, టెక్కాది మెత్తారు కదా, అలా చేస్తారు. అది ఎవరు చేశారు ఏంటనేటువంటిది భగవంతుడు తెలియాలి ఏంటండి. ఇక ఆంధ్రప్రదేశ్లో 14 నుంచి 19 వరకు కూడా ఎలాగ మన రాష్ట్రం హైదరాబాద్ నగరం లేదు, ఇండస్ట్రీలు లేవు, పరిశ్రమలు లేవు, మనకి కంపెనీలు లేవు, ఆదాయం ఏంటి పరిస్థితి, వ్యవసాయం మీద ఆధారపడింది, క్రమం తప్పకుండా తుఫాన్లు వరదలు వస్తాయి, ఏంటి మన పరిస్థితి అనుకున్న దాన్ని మాకేంట్రా అన్న లెవెల్ తీసుకొచ్చాడు. అప్పుడు అందరికీ ప్రశాంతంగా ఉండాం. సరే అయితే ఒక ఛాన్స్ అడిగాడు అతను, మనదేం పోయింది చూద్దాం అనుకున్నారు. దోలదీరి బేడ మిగిలింది అందరికన్నా, మటాష్ అయిపోయారు, అందరూ భయాందోళనకు గురైపోయారు, బెంబెలెత్తిపోయారు. అసలు చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు రాజకీయ జీవితంలో 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యేటప్పటికే 3 సార్లు ప్రతిపక్ష నేతగా ఉన్నాడు. ఎప్పుడు ఎదుర్కోనంత నిర్బంధం, దుర్మార్గం, అరాచకాలను ఎదుర్కొన్నాడు. అసలు నీచమైన సంభాషణ, జుగుప్సాకరమంగా కించపరచడం, ఇలాంటివన్నీ ఎదుర్కొన్నాడు ఆయన. అసెంబ్లీలో 23 సీట్లతో ఒక్కడే నిలబడి, వాళ్ళందరినీ సస్పెండ్ చేస్తే ఒక్కడే నిలబడి దమ్ముగా నిలబడి సమాధానం చెప్పాడు. ఆఖరికి ఆయన కుటుంబాన్ని ఈదులోకి లాగేటప్పటికి ఆయన బ్రేక్ అయిపోయాడు. ఒక శపథం చేసి వచ్చాడు బయటికి, ఇది కౌరవ సభ, నేను గౌరవ సభలో వస్తాను నేను అని చెప్పి వచ్చాడు. అది సాధించుకోగలిగాడు. జగన్మోహన్ రెడ్డి దుర్మార్గాల్లో పరాకాష్ట ఏంటంటే అనేక సార్లు అడ్డుకున్నాడు, గేటుకి తాళ్ళు కట్టించాడు, ఎయిర్పోర్ట్లో నిర్బంధించాడు, పర్యటనలో నిలిపేశాడు, పోలీసులు అడ్డంగా కూర్చున్నారు, నడిపించారు, రాళ్ల దాడి చేశారు, అన్నీ చేశారు. ఇక ఫైనల్గా ఏమీ చేయలేక లోకేష్ గారు పాదయాత్ర ఒక పక్కన, ఈయన పక్కన పర్యటనలో ఇవన్నీ అడ్డుకోవడానికి అరెస్ట్ చేశాడు. ఇక వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అంటే ఏంటో ప్రపంచానికి అప్పటి వరకు కూడా 4 రోజులు ఎవరు మాట్లాడుతున్నారు తప్ప ప్రపంచం అంతా మేల్కొంది. ఒక తెలుగు వాళ్ళే కాదు, సౌత్ ఇండియాలో ఉన్న ప్రతి తెలుగువాడు, రాజకీయాల మీద అవగాహన ఉన్న ప్రతివాడు, అలాగే దేశ విదేశాల్లో ఉన్నవాళ్ళు అందరూ కూడా ఆయనకి సంఘీభావం ప్రకటించారు. ఒకసారి చంద్రబాబు గారు అంటే ప్రపంచానికి మళ్ళీ ఇంకొకసారి తెలిసింది. అసలు ఎంత మీకు ఒకటేనండి, చాలా ఉద్యమాలు జరిగినాయి. భూమి కోసం జరిగింది, భుక్తి కోసం జరిగింది, విముక్తి కోసం జరిగింది, మొట్టమొదటిసారిగా ఒక వ్యక్తి కోసం పోరాటం జరిగింది. ఇది చాలా అద్భుతంగా అనిపించింది, ఒక ఎమోషనల్గా ఫీల్ అయ్యారు అంతా.
ఆయన తిరిగి మళ్ళీ ముఖ్యమంత్రిగా ఘన విజయం సాధించారు కూటమిగా. ఇందులో పవన్ కళ్యాణ్ గారి పాత్ర కూడా ఉంది పూర్తిగా. వాళ్ళ సహకారం, వాళ్ళ బాండింగ్, ఇవాళ వాళ్ళు కలిసిమెలిసి పనిచేసుకుంటున్న తీరు చూస్తుంటే చాలా బాగుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్లో ఒక పనివాడు అని ముఖ్యమంత్రిగా ఫీల్ అవట్లా. నేను ఒక మంచి పనివాడిగా పనిచేస్తున్నాడు ఆయన. ఆ పనివాడి చేత పని చేయించుకోవటమా లేదా అనేటువంటి ప్రజలకి విజ్ఞత. అంతే. ఆయన 3 సార్లు 4 సార్లు ముఖ్యమంత్రిగా చేశాడు. 15 సంవత్సరాలు కంప్లీట్ అయింది. 3 సార్లు ప్రతిపక్ష నేతగా పనిచేశాడు. ఆ జీవితంలో ఆయనకి ఇంకేం అక్కర్లేదు. ఏమన్నా ఉంటే ప్రజలు మనలాంటి వాళ్ళు అతని చేత పని చేయించుకుని చేస్తకన్నా మీరు ఒక గంట పని చేయండి అంటారు కదా. పని చేసి ఇప్పుడు ఇంకో టైం రండి అంటాం, లేకపోతే ఇంకో గంట పని చేశారని అంటారు కదా. అలాగా ఇంకొక 5 ఏళ్ళు చేసి పెట్టండి అని చెప్పాలి తప్ప ఆయన పనికి మాలిన విమర్శలు చేసి, లేకపోతే నువ్వు సరిగ్గా చేయట్లేదు, ఇలా రకరకాల విమర్శలు వస్తాయి. ఒక యాగం చేస్తున్నప్పుడు, ఒక పూజ చేస్తున్నప్పుడు, సత్సంకల్పంతో ఒక ప్రయాణం మొదలెట్టినప్పుడు అనేక అడ్డంకులు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, రప్పలు ఉంటాయి, చీకటి ఉంటుంది, ముళ్ళు ఉంటాయి, పావులు ఉంటాయి, పూల దారి కూడా ఉంటుంది. ఎన్నాటిలో ఒడుపుగా మనం ఆయనతో పాటు ప్రయాణం చేయాలి. అంతేగాని ప్రతిసారి ఆయన కాళ్ళ కర్ర అడ్డం పడుతున్నాం అనుకోండి, ఆయనకి చిరాకు వచ్చి నేను మానేస్తున్నాను అనడం అనుకోండి, మనం ఏమైపోతాం, జగన్ లాంటి వచ్చేసి కూర్చుంటారు మన మీద. ఏంటండి, దీన్ని మనం చాలా అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత మనదే. ఆయన పని ఆయన చేసుకునే వాళ్ళ. కొన్ని ఈ క్రమంలో ఒక్కొక్కసారి జగన్మోహన్ రెడ్డితో అంటగాగిన దయ్యాలు ఉంటాయి కొన్ని. ఆ దయ్యాలు కూడా మన దగ్గరికి వచ్చి కూర్చుంటాయి పక్కనే. వాటిని చాలా జాగ్రత్తగా ఇటువంటి దెయ్యండి బాబు అని చెప్పాలి తప్ప ఆయనకి ఎక్కువ చెప్పాలి. చెప్పకపోతే తెలియదు కదా. దెయ్యం ఏం చేద్దే, ఒక దెయ్యం ఏం చేద్దే తెల్లసరి కట్టుకుని అందంగా తయారైపోయి వచ్చేస్తుంది. ఇది బాగుంది అనుకుంటాం మనం, తర్వాత అది వికృత రూపం చూపిస్తుంది. అలాంటి వాళ్ళు అప్పుడప్పుడు అప్రమత్తం చేసుకుంటా చంద్రబాబు నాయుడు గారిని కాపాడుకుని మనం ఎక్కువసారి పని చేయించుకోవాలి ఆయన చేత. చేయించుకుంటే ఈ రాష్ట్రం అనేటువంటిది తర్వాతకి దీన్ని ఎవడే పాడు చేయలేడు. ఒకసారి కంప్లీట్గా కాంక్రీట్ కన్స్ట్రక్షన్ అయిపోయింది, స్టేట్ నిర్మాణం జరిగిపోయింది అనుకోండి, ఇక దాన్ని ఎవడ రాలేడు. ఎవడన్నా దాన్ని తినాలి తప్ప ఏదైనా తీసుకుని దాన్ని పాడు చేయలేడు. 2014 నుంచి 19 వరకు కూడా పసిపెట్లా ఉంది కాబట్టి పీకి నొక్కేసాడు అతను జగన్మోహన్ రెడ్డి వచ్చి. ఆ పరిస్థితి రానికుండా చూసుకోవాలి.